ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యం శుభం పలుకుతూ చెప్పేది, నీతిమంతులు ఉన్న నీతిమంతులను తప్ప ఏ ఒక్కడిని క్షమించను అనేది ఒకటి మనం లాకట్టుకోవాలి. మరొకటి, నీతిమంతులైన రక్షింపబడట దుర్లభమైతే అనేది. ఈ రెండు ఒకదాన్ని మించి ఒకటి దేవుడు బైబిల్లో రాయించాడు. సొదొమోను కాపాడుతాననలేదు, కానీ లోతు కుటుంబాన్ని కాపాడుతానన్నాడు. యోబు కుటుంబం అంతటినీ కాపాడుతాననలేదు, భార్యను తప్ప అందరినీ చంపేశాడు. యథార్థవంతుడైన లోతు. ఇక నోవహు కుటుంబాన్ని తప్ప ప్రపంచాన్నే నాశనం చేశాడు. రాజుల వికృత పాలనలో దానియేలు దేవుణ్ణి ప్రార్థించవద్దని చెప్పిన రాజశాసనాన్ని ధిక్కరించి దేవుని కొరకు నిలబడిన నీతివంతుడైన దానియేలు సింహాల నోట పడకుండా కాపాడాడు. అందరినీ కాదు. ప్రియులరా, ఈ సందర్భాలు ఆయా తరాలలో, ఆయా కాలాలలో, ఆయా వ్యక్తుల మీద ఆయన ఈ ప్రభావాన్ని చూపుతూ తన ఆంతర్యాన్ని సమాజానికి తెలియజేసేవాడు. ఇది నా మనస్సు. చూడండి, యోబును చూడండి, నేనేంటో తెలుసుకోండి. నోవహును చూడండి, నేనేంటో తెలుసుకోండి. ఏలియాని చూడండి, నేనేంటో తెలుసుకోండి. పౌలుని చూడండి, నేనేంటో తెలుసుకోండి. కడకు క్రీస్తుని చూడండి, నేనేంటో తెలుసుకోండి. క్రీస్తుని చూస్తే అపారమైన ప్రేమ, దయ కన్న తండ్రిలో ఉన్నాయని తెలుసుకుంటాం. నోవహుని చూస్తే పగ, ప్రతీకారం, దేవుని భయంకరమైనటువంటి రోషాన్ని, కోపాన్ని చూస్తాం. వ్యక్తులు, ఆ సందర్భాలు, సంఘటనలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో పాఠాలు నేర్పించాలి. పట్టణాలనే, లోకాన్నే నాశనం చేస్తానన్న దేవుడు ఆయన. చివరికి ఆయన ఈరోజు ఈనాటి తండ్రి, మన పరలోకపు తండ్రి పరిస్థితి మనం ఆలోచిస్తే ఈరోజు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన నాడి ఎలా ఉంది. ఆయన నాడి ఎలా ఉందంటే, రక్తాన్ని చిందింపచేసి, ప్రాణాలను తీసివేసి, శవాలను గుట్టలు వేసి, నిప్పులలో తగలబెడుతున్న, మట్టిలో గోతులో పూడుస్తున్న ఆయనకు స్తుతి, దేవుణ్ణి స్తుతించుడి అనే మాటలు వినదలుచుకున్నాడు. ఈనాటి మన తండ్రి మనస్సు అండి, అది మన తండ్రి మనస్సు. ఒక్క పాపియు నశించిపోవటం అతనికి ఇష్టం లేదు, అది కరెక్ట్. అందరూ పాపులుగానే మరణిస్తున్నారు. ఎందుకంటే జీవము కలిగిన వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడలేదు కనుక శవాలుగా మారిపోతున్నారు, శవాలైపోతున్నారండి. ఈరోజు మన కన్న తండ్రి నాడి, ఒకసారి మనం పెద్దవాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఎందుకు నా పిల్లలు నన్ను కలుసుకోవడానికి వచ్చేటప్పుడు డెప్యూటీ డైరెక్టర్లు కానీ, అడిషనల్స్ కానీ, వాళ్ళు ప్రసన్న అన్నను లేదంటే జాన్సన్ అన్నను ఫోన్ చేసి, ఎలా ఉన్నారు డాడీ, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా, లేదా ఇంకేదైనా బిజీగా, కోపంగా, అలసిపోయి ఉన్నారా అని కనుక్కుంటారు వాళ్ళు. అప్పుడు నన్ను అడుగుతారు కలవటానికి. ఈరోజు మన కన్న తండ్రిని మనం ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనల్లో మన కన్న తండ్రి ఎలా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే
మనం ప్రాధేయపడి కన్నీటితో అడిగే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే స్వీకరించాలంటే ప్రపంచ మానవ జీవితాలు హరించుకుపోతున్న వేళ, తన పిల్లలందరూ నాశనానికి వెళ్ళిపోతున్న వేళ. ఏంటండి మన దేవుడు గారు ఎలా ఉన్నారు అని మనం డిస్కస్ చేసుకుంటే, శవాలను గుట్టలు చేసి మంటల్లో మండిస్తుంటే ప్రభువును స్తుతించుడి అని అనమంటున్నాడు. అదే కదండి 19వ అధ్యాయంలో ప్రారంభ పలుకులు. 19వ అధ్యాయంలో మరొకసారి ముందు 2 వచనాలు, బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకముందు ఎలాగో చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు దేవునికి చెల్లును అని ఎందుకంటున్నారు కోట్ల దేవదూతలు? ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరియు 2వసారి ప్రభువుని స్తుతించుడి. మళ్ళా వినబడే మాట, ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 చెవులు సాగిపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పచ్చు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. ఒక రాజును పొగిడేటప్పుడు రాజాది రాజు రాజ మార్తాండ అని మహాపరాక్రమ మహాభీకర గంభీర ఇలాగా ఒక చక్రవర్తిని ఒక రాజుని పొగుడుతునేటప్పుడు మనం ఎన్నో కథల్లో లేదంటే చరిత్రలో మనం వినుంటాం ఇలాంటివన్నీ. కానీ దేవుణ్ణి పొగడాలి అంటే ప్రపంచ మానవ సమాజానికి మృత్యువాత రుచి చూపించాలి. ప్రపంచ మానవాళి నాశనం అయిపోతున్నప్పుడు, దేవునికి దూరమై దేవునికి కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోయి కనీస జ్ఞానం సుమారు 1 ఏడాది కాలం దాటిపోయింది. కరోనా ఎంటర్ అయ్యి ట్రయల్ 2020 ట్రయల్, అది ఏదో ఒక దేశానికి గత కాలంలో వచ్చినటువంటి తెగుళ్ళులా ఏదో ఒక దేశానికి 2 దేశాలుగా వచ్చినది కాదు. ఇది ప్రపంచ ఆరిన నేల మీద ప్రతి మనిషికి గాలి ద్వారా అంటుకొనబోయే రోగం. ఒక మనిషి మంచి చేస్తే మనిషిని చంపుతారు. క్రైస్తవ్యాన్ని హింసించారు, క్రైస్తవ్యం మీద పగబట్టారు, క్రైస్తవ్యాన్ని కొట్టారు, క్రైస్తవ్యాన్ని చంపారు. గత పాలనలో క్రైస్తవ్యానికి మహాహింస. భారతదేశంలో ఒక భారతీయుడిగా, బీయింగ్ ఏ సీనియర్ సిటిజన్ ఇన్ ఇండియా, క్రైస్తవుల గురించిన గత 2 ఏళ్లలో గత 3 ఏళ్లలో అబ్బబ్బబ్బబ్బా అన్ని హింసాత్మకమైనటువంటి సంఘటనలే. చెప్తున్నాను క్రైస్తవ్యం జోలికి రాకండి. నార్త్ ఇండియన్స్ అంతా పగబట్టారు. క్రైస్తవ్యాన్ని విదేశాలకు పంపించాలి. ఈ దేశాన్ని వదిలిపోండి, మీ సొంత దేశాలకు వెళ్ళిపోండి. ఒకే తెగ నుండి వచ్చిన వాళ్ళే మీ పూర్వీకులు, మా పూర్వీకులు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు నేను సమాజానికి చెప్పిన జవాబు, ద్రావిడులు కానీ ఆర్యులు కానీ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలం మనమంతా. మేము ఎక్కడికి పోవటం ఏంటి? మా మనసు ఈవేళ యేసుని నమ్ముతుంది, రేపు అల్లాన్ని నమ్ముతుంది, అవతల నాడు రాముని నమ్ముతుంది. ఎవరినో ఒకరు నమ్ముకుంటాం. మనసులో నమ్మిన దాన్ని బట్టి ఆ తెగలకు మేము వెళ్ళిపోవాలి, ఆ దేశాలకు వెళ్ళిపోవాలి. ఇస్లాంను నమ్ముకుంటే అరబ్ దేశాలకు వెళ్ళిపోమంటారా? గల్ఫ్ కంట్రీస్కి. క్రిస్టియానిటీని నమ్ముకుంటే క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోమంటారా? ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ లాంటివి. ఏంటిదంతా?
సమర్థులైన పాలకులు రాకపోవటం వలన, ఆ పాలకుల దౌర్జన్యాలు, ఆగడాలు క్రైస్తవ్యం మీద చూపించినందున భారతదేశానికి పరిస్థితి వచ్చింది అని చెప్పిన వ్యక్తిని మొట్టమొదట నేనే కదా, మీ అందరికీ తెలుసు. క్రైస్తవ్యం జోలికి రాకండి, చావు ఆహాకారంతో ఎంటర్ అయింది, పక్షపాతం లేకుండా ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది, ప్రారంభం మామూలుగా వచ్చింది. 2021 వచ్చింది, భయంకరమైన మృత్యుఘోషతో ప్రపంచ దేశాల మీద పడింది కరోనా. ఎందుకు ఇదంతా అని ఆలోచిస్తున్నారా ఒక్కరైనా? ప్రపంచ దేశాలలో ఏంటి, క్రైస్తవ దేశాలు ఆలోచించు, ఇస్లాం దేశాలు ఆలోచించు, చివరికి క్రైస్తవులు అనుకున్న వాళ్ళు వీళ్ళు కూడా ఆలోచించరు. దేవుని పగ మనుష్యుల మీద రగిలిపోతుంది. ఆలోచించరా? కనీసం ఆలోచించరా? ఆయన స్తుతించబడాలి అంటే మనవాళ్ళ హింసకు గురి కావాలి. కఠినుడు అనుకుంటున్నావా? కఠినుడా? ప్రతిదినము కోపపడే దేవుడు. మన పిల్లలు తప్పు చేస్తే కోపపడతాం, విద్యార్థులు తప్పు చేస్తే టీచర్స్ కోపపడతారు, వర్కర్స్ తప్పు చేస్తే అఫీషియల్స్ కోపపడతారు. సహజం కదా అది. అలాంటిది దేవుడు ప్రతి క్షణం మనవాళ్ళ తప్పులు చేస్తూనే పోతుంది. మేము మానేస్తాం అని లేదు. ప్రతిదినము కోపపడతాడట ఆయన క్యారెక్టర్ అది. దేవుడు ప్రతిదినము కోపపడతాడు. కీర్తనల గ్రంథం 7:11. న్యాయం, జస్టిస్. పాట పాడుకొని వెళ్తున్నాడు, మీకు వినడానికి ఇష్టం లేదు కదా. ఎంతోమంది వెళ్తారండి, హైందవ సోదరులు వాళ్ళ దేవుళ్ళ ఆ తేదీల కాలాలలో, ఆ నెలలలో వాళ్ళు గీతాలు పాడుకుంటూ రోడ్లంటూ వెళ్తుంటారు. క్రైస్తవులు వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి పాటలు పాడుతూ స్తుతిస్తూ, దేవుణ్ణి జనాల మధ్య స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ ప్రజల మధ్య వీధులలో నుంచి వెళ్తున్నారు. ఒక అడుక్కున్నవాడు దండుకోవటానికి కూడా అలాగే పాటలు పాడుకుంటూ ఏదో వాయించుకుంటూ వెళ్తాడు. అలా మీరు ఎందుకు చూడకూడదు క్రైస్తవ్యాన్ని? వాళ్ళ మనోభావాలు అవి. మీకేం డిస్టర్బెన్స్ చేయలేదు కదా. మీ స్కూల్లో ఎడ్యుకేషన్ దగ్గర గొడవలు చేయటం లేదు కదా వాళ్ళు. మీ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం లేదు కదా. మాట్లాడితే శిక్షించండి. అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళారు, క్రైస్తవ్యం జోలికి వచ్చారు. ఎందరో ఇళ్ల దగ్గర దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు జీవించు క్రైస్తవ కుటుంబాలని భారతదేశం నుంచి 2021కి ఉంచం తగిలేస్తాము అన్నారంటే ఏంటి? మా మీద ఉన్న కక్ష మీకు ఏంటా కక్ష? మేమేం చేశాం మిమ్మల్ని? తప్పు చేస్తే చట్టం ఉంది, చట్టం ఉంది బట్టి దండించండి, శిక్షించండి, జైలుకి పంపండి. ఎవరైతే ఏంటి చట్టం ముందు? క్రైస్తవ్యం జోలికి వచ్చారు. క్రైస్తవ గుళ్ళను పగలగొట్టారు. ప్రపంచం, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఒక చైనా, ఒక పాకిస్తాన్, ఇస్లాం దేశాల్లో ఉగ్రవాదులు, ఒక దేశం అనకండి చాలా దేశాల్లో చర్చిలు కూలదూశారు, ఆరాధించే వాళ్ళని కొట్టారు,
తుపాకీతో కాల్చారు, వెనకబడి తరిమి తరిమి కొట్టారు, రక్తాలు కారినట్టు కొట్టారు. చెప్పండి, మీ చదువులకు ఇబ్బందులు కలిగిస్తున్నారా? మీ జీవనానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? పెద్దలు వెళ్ళండి, మాట్లాడండి, ఆ పెద్దలు రప్పించండి, అడగండి. మా జీవనానికి ఇది అంతరాయంగా ఉంది, మీరు దయచేసి మానేయండి. వినరనుకోండి, చట్టానికి అప్పగించండి. మీరు అలా అడగకూడదని మేము అంటాం లేదండి. క్రిస్టియానిటీ తరఫున అలాగే అసలు క్రిస్టియానిటీ అనేది సో పీస్ఫుల్ అండి, అది చాలా పీస్ఫుల్. అది ఈ మధ్యన కొంతమంది కసాయి క్రైస్తవులుగా మారిపోయి రౌడీయిజాన్ని కూడా వాళ్ళు చలాయిస్తూ అన్యాయంగా ప్రజలను మోసం చేసే భయంకరమైన పనులు చేస్తున్నారు. దయ్యాలు వెళ్ళగొడతానని క్రైస్తవుల్లో దొంగ భక్తులు ఉన్నారు. దయ్యాలు వెళ్ళగొడతామని క్రైస్తవుల్లో ఉన్నారు. కాలు పైకెత్తుతున్నారు. క్రైస్తవుల్లో కూడా భయంకరమైన భాషలు ఆడుతున్నారు, అర్థం కాని పిచ్చి కేకలేస్తున్నారు. చట్టానికి అప్పగించండి అలాంటి వాళ్ళని. చట్టానికి అప్పగించారండి చెన్నైలోనూ. అలాంటి వాడిని చట్టానికి అప్పగించారు. వాడు ఏం చేస్తున్నాడో చూడండి. వాడొక బాబా అండి. చట్టానికి అప్పగించండి. క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నా, ఇస్లాంలో ఇలాంటి వాళ్ళు ఉన్నా, హైందవ్యంలో ఇలాంటి వాళ్ళు ఉన్నా, అక్రమాలు చేసే ప్రతి ఒక్కరిని చట్టానికి అప్పగించండి. கொடுத்தா பணம் கட்டு எல்லாம் அதில் வந்துடும். வாங்க மணி ஒரு மணி அழிச்சுவேன். దయ్యాన్ని వదలగొట్టడం అది. ఓ కొత్త బాబాకు సంబంధించిన బ్రేకింగ్. చాలా మందిని బాబాలను చూసాం, వీపు తడిమి వ్యాధులు నయం చేసే దొంగ స్వాముల్ని చూసాం, నిమ్మకాయలతో దెయ్యాలను తరిమే బాబాలను కూడా చూసాం. కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న స్వామీజీ మాత్రం వీళ్ళందరికీ డిఫరెంట్ అని చెప్పాలి. దెయ్యం పట్టిన మహిళలను కొరడా కర్రలతో చితకబడుతూ ఉన్నాడు. చిత్రహింసలు పెట్టి సమస్యలు పరిష్కరిస్తాడంట. బడిత పూజ పెడితే అన్ని బాధలు తొలగిపోతాయంటున్నాడు. ఇది తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోకి చెందిన కొరడా స్వామీజీ అలియాస్ అనిల్ కుమార్ నిర్వాకం. స్థానికంగా ఉన్న కాదపల్లి గ్రామంలో కరుప్పు స్వామి ఆలయం నిర్మించి అందులోనే స్వామీజీగా కొనసాగుతున్నాడు ఈయన. జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామీజీ దగ్గరకు వస్తూ ఉన్నారు. కొరడా దెబ్బలు తింటే రోగాలు నయమవుతాయని, దయ్యం పట్టిన మహిళలను స్వామీజీ రక్షిస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే స్వామీజీ దగ్గరకు వచ్చిన మహిళలను పూజల పేరుతో కొరడాలు కర్రలతో చితకబాదుతూ ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారండి, క్రైస్తవులు కూడా ఉన్నారు. కాకపోతే కొట్టుడు తక్కువ, విపరీతంగా డబ్బులు కొట్టుడు ఎక్కువ. వీళ్ళకి డబ్బులు కొట్టుడు,
వీడు దెబ్బల కొట్టుడు. ఏమండి, చట్టం ఉందర్రా అమాయకులైన జనాన్ని పాడు చేసి వాళ్ళ మానసిక బలహీనతలను ఆధారం చేసుకొని హైందవుల్లోనూ, క్రైస్తవుల్లోనూ, ఇస్మాయిల్లో, ముస్లిమ్స్లోనూ ఇలాంటి అరాచకపు దారుణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏం చేయాలి? మనమంతా మతాలని, మత వ్యవస్థలని వద్దండి. ఈ దేవుడు భక్తిగా ఉండండి. మనం చూసే భరించలేని, సహించలేని సన్నివేశం మన కళ్ళ ముందు చూసినప్పుడు మనల కన్న తండ్రి దేవుడు ఉన్నాడు, లోకాన్ని కలిగించిన సర్వేశ్వరుడు, సృష్టికర్త. ఆయనకి ఎలా ఉంటుందండి? నువ్వే ఒక దేవుడుగా, నువ్వు ఒక స్వామిగా, నువ్వు ఒక బాబాగా, నువ్వు ఒక పాస్టర్గా, నువ్వే పిలువబడుతూ దేవుని చేయవలసిన, చట్టం చేయవలసింది భూమి మీద, ఆకాశమందున్న దేవుడు చేయవలసింది భూమి మీద ఉన్న మనుష్య జాతికి న్యాయం, శిక్షణ అమలు చేసే పద్ధతి. ఒకటి చట్టం, రెండు దేవుడు. ఒకవేళ చట్టం విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు. అలాంటి దేవుడు చూస్తూ, మీ దురాగతాలను చూస్తూ ఎలా భరించగలడు ఆయన? ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దేశాల్లో. మరి ఇలాంటివన్నీ ఆపలేమా మనం? ఆపాలని నా చిన్ననాటి నుండి ఎన్నో ఆశలను, ఎన్నో కలలు కన్నవాడినండి. నిస్సహాయుడనై, నిరాశపరుడిగా నా బ్రతుకులో, నా చివరి ఆయుష్కాలంలో నేను ఈరోజు ఉన్నాను. ఎవరు బాగు చేస్తారు? ఇక ఈ వ్యవస్థను ఎవరు బాగు చేస్తారు? ప్రపంచ వ్యవస్థ. ఒక ఇజ్రాయెల్ తీసుకుంటే, ఇజ్రాయెల్ సిరియన్స్, ఆ దేశానికి అటు ఇస్లాం వాళ్ళు ఉన్నారు, యువతల ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడు కొట్టుకోవటమే, ఎప్పుడు తగాదాలే, ఎప్పుడు కాల్చుకోవటాలే. ఒక పాకిస్తాన్, ఇండియా, ఒక అమెరికా, నార్త్ కొరియా, ఒక చైనా, ఇండియా, థాయిలాండ్, జపాన్, అన్ని దేశాలతో వైరు, గొడవలు, అల్లర్లు. ఏదో సాధించేద్దామని దేవుడే లేడని ముండి పట్టినటువంటి చైనా అంతరిక్షంలో శాటిలైట్ పెట్టుకోవాలని పంపించిన 21 కేజీల ఆ యూనిట్ కూలిపోతుంది. నిన్నటికి 435 కిలోమీటర్ దూరంలో ఉంది భూ ఉపరితలానికి. అది మనుషుల ప్రాంతంలో పడుతుంది, అటు సముద్రంలో పడకుండా. మరి ఎవరు వాళ్ళకి భయం చెప్పగలరు? దేశాలు అలుగుతున్నాయి, ప్రపంచ దేశాలు, అమెరికా కానీ, జర్మనీ కానివ్వండి, జపాన్ కానివ్వండి. ఇలాంటి శాస్త్రీయ పరిశోధనలో వాళ్ళ లెవెల్కున్న మాస్కో కానివ్వండి, వీళ్ళు ఏంటయ్యా నువ్వు ఏంటి కనిపెట్టావు, నువ్వు వీటి మనుషుల మీద పడ్డానికే కనిపెట్టావు అని అంటున్నారే తప్ప, ఇది నీకు తగదో, నువ్వు ఆపుతావా ఆపవా, దీని మీకు రిస్క్ నువ్వు ఫేస్ చేయాలి, నిన్ను మేము సహించం, ప్రపంచ దేశాలను నువ్వు హెచ్చరిక మాత్రం చేయటం లేదండి. ఏదో నామకావాస్త హెచ్చరికలు చేస్తారు, సైలెంట్ అయిపోతారు. అది దేవుడి దేవలన ఏ సముద్రంలో పడిపోతే పర్వాలేదు, కానీ మనుషులున్న ఏ ప్రాంతంలో అది కూలినా చాలామంది చచ్చిపోతారు. ఇంకా దేవుడు మధ్య మండే గుణాన్ని భూమికి ఉపరితలంలో పెట్టాడు కనుక అది అందులో ప్రవేశించగానే ఆ సర్కిల్లో అది కాలిపోయి బూడిదైపోతే పర్వాలేదు, కానీ మిగిలిపోయింది భూమి మీద పడక తప్పదు. అది జనాల మీద పడితే చాలామందికి ప్రాణ నష్టం. ఎవరు వీళ్ళకి భయం చెప్పగలరు? చైనాకి అమెరికా భయం చెప్తుందా? రష్యా భయం చెప్తుందా? ఇండియా భయం చెప్తుందా? జర్మనీ భయం చెప్తుంది? ఎవరికెవరు భయం చెప్పుకునే స్థితిలో లేరండి. కసాయితనం, రాక్షసత్వం, యుద్ధోన్మాదం, ధనదాహం, వ్యాపార దాహం,
అగ్రరాజ్యంగా నేను ఉండాలి, నేనంటే నేను ఉండాలనేది ఈ దాహాలతో చచ్చిపోతున్నాయి, కొట్టుమిట్టాడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఒక దేశానికి వచ్చేసరికి ఆ దేశంలో కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు గొడవలతో అల్లాడిపోతున్నాయండి అన్ని దేశాలు. వీరిని మరి దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లలందరూ కూడా కాట్లాడుకొని కొట్టుకుంటూ చంపుకుంటూ నరుక్కుంటూ ఉంటే ఒక దేవుడు ఎలా ఊరుకోగలడు? ప్రపంచమంతా కరోనాతో అల్లకల్లోలంగా మారిపోతుంటే వీడు అంతరిక్షంలోకి శాటిలైట్ని ఎందుకు పంపించాలండి? ఇది సమయమా అండి? తోటి నరజాతి హింసకు గురవుతున్నప్పుడు, లేదంటే శిక్షకు, దేవుని శిక్షకు గురవుతున్నప్పుడు, కరోనాతో వేదన పడుతున్నప్పుడు, చావులు గుట్టలు గుట్టలుగా మారిపోతున్నప్పుడు నీకు మనస్సు కరగదా? ఇలాంటి గొడవలు లేకుండా ఆగలేవా? పక్క దేశంతో గొడవ వస్తే స్వదేశంలోనూ గొడవలు ఆపుకుంటారండి. పక్క దేశంతో యుద్ధానికి వస్తే స్వదేశంలోనూ గొడవలు ఆపుకుంటారు, ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ. ఇదేంటండి? ప్రపంచం అంతా కరోనాతో అలా అతాకుతలం అవుతున్నప్పుడు చైనా వాడు ఈ ప్రయోగాలు చేయటం అవసరమా అండి? ఒక నార్త్ కొరియా వాడు బాంబుల ప్రయోగం చేయటం అవసరం అండి? పిచ్చి పట్టిందా అండి? నరజాతికి పిచ్చి పట్టింది. మరి దేవుడు ఏమంటాడు చెప్పండి? దేవుడు ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి? నరులు చచ్చి రక్తపాతం జరుగుతుంటే, నరులు గుట్టలు గుట్టలుగా పడవేస్తుంటే స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. పాపం చేసిన వారు శిక్షింపబడుతుంటే, పాపం చేసిన వారు దేవుడు చెండాడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? మన చట్టానికి భిన్నంగా మనం నడుచుకుంటేనే మన చట్టమే ఊరుకోక మన శాఖలే మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అయితే ఊరి లేదా జైలు శిక్ష. మన దేశమే ఊరుకోలేనప్పుడు దేశాలను కలిగించిన సృష్టికర్త మనుషులందరూ నా పిల్లలని కన్న తండ్రి ఏమైపోతాడో, ఎవరితో చెప్పుకుంటాడు తన బాధను చెప్పండి? ఆయన మనస్సు, ఈరోజు ఆయన మనస్సు ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? భయంకరమైన, ప్రతిదినము కోపపడే దేవుడుగా కనబడుతున్నాడు. 3వ వచనం, ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. మండిపోతుంటే పట్టణాలు, దేశాలు మండిపోతుంటే, దేశాలు జావుతో తుదముట్టు మండిపోతుంటే, పొగ యుగయుగములు పైకి లేస్తుంటే, అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్, అవునుగాక, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచ్చు సింహాసనాసీనుడుగు దేవునికి నమస్కారం చేసిరి. దేవుడు పట్టణాలలో కూడా పొగలేస్తుంటే, దేశాల్లో నుంచి చావులు లేచిపోతుంటే, ప్రపంచ దేశాలు అల్లకల్లోలంలో ఉంటే, నిప్పు రాజుకుంటే, శవాలు రాలుతుంటే ఏమంటున్నారు? 24 పెద్దలు, ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలబడి ఆమేన్, అవునుగాక తండ్రి, ప్రభువుని స్తుతించుడి అని చెప్పచ్చు. సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారం చేసిరి. ఏం చేస్తున్నావు తండ్రి? ఇందాక జాన్సన్ గారు మంచి పాయింట్ చెప్పారు. పరదేశంలో ఉన్న ఆత్మలు, మరణించిన వారు శిక్షించండి. భూమి మీద దేవుని కోసం బ్రతికి, వాళ్ళెవరో కాదు కదా, భూమి మీద దేవుని కోసం బ్రతికి నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులుగా ఎంచబడి రెస్ట్ అండ్ పీస్ పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆదాము మొదలుకొని అబ్రహాము మొదలుకొని నేటి వరకు పరదేశంలో ఉన్న వాళ్ళందరూ అండి. అంతే కదండి. ఆదాము మొదలుకొని అబ్రహాము మొదలుకొని ఆయనకు ముందు నోవాహు మొదలుకొని ఎందరో నీతిమంతులు, పూర్వీకులు, పితరులు, త్యాగధనులు, న్యాయమూర్తులు, ధర్మమూర్తులు, దేవుని యెడల భయభక్తులు కలిగిన వారు
వాళ్ళు ఏమంటున్నారు? శిక్షించండి, భూమి మీద ఉన్న నరజాతిని శిక్షించండి. భూమి మీద ఉన్న నరులు వేషాలు వేసి, గంతులు గంతి, పాటలు పాడి, దుర్మార్గపు క్రియలకు అండగా నిలబడి ప్రతి దినము నిత్యకృత్యాలుగా చేసుకుని బ్రతుకుతున్న నరజాతి ఇంకా చావు అన్నది వాళ్ళకి రాలేదు. చావు ఆరంభం అవుతుంది. చావు వచ్చి నీతివంతులుగా వీళ్ళు ఎప్పుడు అవుతారు? భూమి మీద బ్రతుకున్నప్పుడే అనీతివంతులుగా బ్రతుకుతుంటే. భూమి మీద ఈరోజు మనం నిత్య పరదేశకు వెళతావా అని చెప్పగలవండి మనం? నీతివంతుడే బ్రతుకుట దుర్లభమైతే అని ఎత్తుకున్నాడు. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. భూమి మీద నీతిమంతులుగా ఉన్నవారు, నీతిమంతులుగా అనిపించుకున్నవారా, నీతిమంతులుగా అనుకుంటున్నవారా? వీళ్ళు నీతిమంతుడే రక్షింపబడు దుర్లభమైతే అనే పదం వాడాడు దేవుడు. నీతిమంతుడే రక్షింపబడు దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు? భూమి మీద నీతిమంతులైన వారే పరదేశకు వెళతారో వెళ్ళరో తెలీదు చనిపోతే. అలాంటి గడ్డు దినాలు ఉన్నాయి ఈరోజు భూమి మీద, ప్రపంచవ్యాప్తంగా. భూమి మీద కన్ను మూసేవాడు నిత్య జీవానికి వెళతాడా? ఎక్కడైనా ఏ కోశాన్నైనా నీతిని తప్పే బ్రతుకేమైనా బ్రతుకుతున్నాడా? అదండి అక్కడ భయంకరమైన స్థితి. నేను నీతిమంతుణ్ణి. నీతి అనగానే అండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. మనము దేవుణ్ణి నమ్మాము, మనకు అది నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడిన నేను నీతిగా జీవించుచున్నానా? నేను డాక్టర్గా చేయబడిన నేను డాక్టర్ కార్యక్రమాలు, డాక్టర్ వృత్తి చేయగలుగుతున్నానా? వైద్య వృత్తిని చేయగలుగుతున్నానా? యథార్థంతో, లంచం తీసుకోకుండా, కల్తీ లేని మందులతో మనుషులకు కనిపించే దేవుడునుగా నేను ఉండాలని ఏ డాక్టర్ అయినా అనుకుంటున్నాడా? అలాగే నీతిమంతుడి గురించి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అది నీతిమంతుడును, నేను దేవుణ్ణి నమ్మాను, నీతిమంతుడను. ఓకే, కానీ నీతిమంతునిగా జీవించుచున్నావా? నమ్మడమే కదండి నీతిమంతుడు అంటే. పిచ్చివాడా, నమ్మటంతో నీతిమంతత్వం ఆరంభం అవుతుంది. నమ్మటంతో నీతిమంతుల లిస్టులో చేర్చబడ్డావు. నువ్వు డిగ్రీ పాస్ అయ్యి ఎంట్రన్స్ పాస్ అయితే నీకు మెడికల్లో సీట్ వస్తుంది. ఆ మెడికల్లో 5-6 ఏళ్ళు నువ్వు విద్యాభ్యాసం, వైద్య వృత్తిని నేర్చుకోవాలి. ఆ విద్య నేర్చుకున్న తర్వాత నీ వైద్య వృత్తికి న్యాయం చేయాలి. ప్రాణాలతో చెలకాటం ఆడుతున్నావా? కరోనా వచ్చిన వ్యక్తిని కరోనా వచ్చిందని లోనకు తీసుకెళ్ళి అతని వారిని ఎవరిని లోనకు రప్పించకుండా వాళ్ళే దూరం అయిపోతూ ఉన్నప్పుడు అతని కిడ్నీలు, అతని ఆర్గాన్స్ అన్ని తీసి వ్యాపారం చేస్తున్నావా? ఇలాంటివెన్నో మనం విన్నాం కదండి. ఈ లాస్ట్ ఇయర్ నుంచి కరోనా వచ్చినటువంటి పేషెంట్స్కి నువ్వు వైద్యుడివా? ఎంట్రన్స్ రాసావు, పాస్ అయ్యావు, సీట్ వచ్చింది, 6 ఏళ్ళు చదువుకున్నావు, 5 ఏళ్ళు బాగుంది, వైద్య వృత్తి వచ్చింది. నువ్వు మంచి న్యాయముగా కనబడే దేవుడుగా నువ్వు ఉన్నావా? కనబడని దేవుని ప్రతినిధిగా, కనబడని సర్వేశ్వరుని ప్రతినిధిగా, భూమి మీద కనబడే దేవునిగా నువ్వు జనాలకు కనబడుతున్నావా? ధర్మంగా కనబడుతున్నావా? దోపిడి దొంగగా కనబడుతున్నావా? మొన్న నా పిల్లలతో ఒక మాట చెప్పానండి. మా వీధి మీకు తెలుసు కదండి, చర్చ్ బిల్డింగ్ ఉంది విశాఖపట్నం, అక్కైపాలెం. మా వీధిలో ప్రారంభంలో డాక్టర్ సుందర్రావు అని ఉంటాడు. డాక్టర్ సుందర్రావు బోర్డులు ఉంటాయండి బయట. అతనిది బోర్డు ఉంటుంది, నాది బోర్డు ఉంటుంది. నాది 3 దాటిన తర్వాత కె సుందర్రావు, ఆయన ముందు కె సుందర్రావు చనిపోయాడు. జస్ట్ ఒక 4-5 రోజుల క్రితం డాక్టర్ సుందర్రావు చనిపోయాడు. ఈజ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్. చర్చిలో ఒక మెంబర్ తన బిడ్డను తీసుకుని వెళ్ళింది. ఎమర్జెన్సీ అయితే నైట్ టైం వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటుంది ఆమె. చిన్న పని పెద్ద పని చేస్తుంటుంది. ఆమె వెళ్ళింది అక్కడ బిల్లాన్ని తీసుకొని. ఆయన లేచి వచ్చి, ఎందుకమ్మా ఇంత రాత్రి అప్పుడు నా నిద్రకి భంగం కలిగించావు? వెళ్ళమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటివేనా? ఇప్పుడు ఎంత అయింది టైం? అర్ధరాత్రి, రేపు తీసుకురా.
అయ్యా రేపటికి బిడ్డ లేదమ్మా తీసుకెళ్ళిపో అని వెళ్ళిపోయాడు ఈయన లోపలికి. కనబడిన దేవుడు వారు, నువ్వు కనబడుతున్నావు కనుక వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు. ఎందుకు ఎత్తపడుతున్నారు? ఇది ఒక పెద్ద మిస్టరీ అండి. ఆ సుందరరావు చనిపోయాడు, ఈ సుందరరావు చనిపోయాడు, ఈ సుందరరావు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు బ్రతకాలి. మన జీవితాలు దేవునికి అంకితం కావాలి. దేవుని నమ్మి నీతిమంతుడయ్యాను, నీతిమంతుల జాబితాలో నా పేరుంది, కానీ నీతిమంతునిగా నీతిమంతత్వము నా క్యారెక్టర్లో ఉందా? ఆ చిన్న బిడ్డలను ఆటంకపరచకండి, ఇలా పంపించండి నా దగ్గరికి అన్నాడు క్రీస్తు. ఆ చిన్న బిడ్డని పంపించండి నా దగ్గరికి. ఎందుకు ఆటంకపరుస్తున్నారు? పరలోకరాజ్యం ఇలాంటి మనస్సున్న వాళ్ళదే. పవిత్ర హృదయం, పవిత్రమైన హృదయాలు. పగ అంటే అర్థం తెలీదు, ప్రేమకే అర్థం తెలుసు. ఆటంకపరచకండి. ఒక ఆటంకపరచని మాట నీ నోట ఉంటే నువ్వు కొంతకాలం ఉండాలి. నువ్వు దేవుడు కనుక దేవుడు నిన్ను ఉంచుతాడు ఇక్కడ. నువ్వు దేవుడు కనుక దేవుడిగా నిన్ను కొంతకాలం దేవుడు నిన్ను ఉంచుతాడు ప్రతినిధిగా. నీ మంచి క్యారెక్టర్, నీ నీతిమంతత్వం, నీ న్యాయం, నీ ధర్మం, నీ ప్రేమ, నీ జాలి, నువ్వు బ్రతుకున్నందుకు నీ నీతిమంతత్వం ఏంటి? ఏమైనా ఆలోచిస్తున్నావా తొందరగా? దయాగుణం, ధర్మగుణం, న్యాయగుణం, ప్రేమగుణం. వాడు దేవుడు సమాజానికి కావాలి. మీరు బ్రతకాలంటే, మీరు కొంతకాలం బ్రతకాలి అంటే, బ్రతికి బట్ట కట్టాలి అంటే, నీతివంతుల సదస్సులో మీరు ఉండాలి అంటే, నీతివంతుల జాబితాలో మీరు ఉండాలంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంత మొర పెడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు భూమి మీద బ్రతికినంతకాలం ఎంత బాగో సేవ చేశారని. వాళ్ళు భూమి మీద ఉన్నంతకాలం నీతిమంతులుగా దేవుని కోసం రక్తం కార్చారు. ఎంతకాలము తండ్రి మా నిమిత్తము భూనివాసుల నిమిత్తము వాళ్ళకి తీర్పు తీర్చుకోందువు, శిక్షించు. భూమి మీద సర్వత్యాగాలు చేసిన వాళ్ళ మనసులే కకావికలమై చనిపోయి వందల సంవత్సరాలు అవుతున్నా పరదేశంలో ఉన్న వాళ్ళ ఆర్తనాదాలు వింటున్నారా? వాళ్ళ మానసిక పరిస్థితి అనుకుందాం మన మానవ భాషలో. ఎందుకు తండ్రి వాళ్ళ క్షమిస్తున్నావు, విడిచిపెడుతున్నావు? ఏసేయ్, ఆ ఏసేయ్ 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 అన్న మాటలు దేవదూతలు ఏమంటున్నారో తెలుసా? వాళ్ళని వేయబడుతుంటే దేవుడు వాళ్ళని లేపుతుంటే స్తుతించి హల్లెలూయా ప్రభువుని స్తుతించుటే అని వాళ్ళు అంటున్నారు. అంటే ఆ టైంలో ఆయన్ని స్తుతించాలా? ఆ టైంలో ఆయన శిక్షిస్తున్న కాలంలో ఆయన పొగుడుతుంటే ఆయన ఆనందిస్తాడు. మీరు బ్రతుకుతారా? మరి కొంతకాలం బ్రతుకుంటారా? కొంతకాలము దేవుళ్ళుగా ఈ సమాజాన్ని రక్షించటానికి జీవిస్తారా? ఒకరు మన హింసించినా, ఒకరు మన చిత్తవద చేసినా, ఒకరు మన కొట్టినా, ఒకరు మన తిట్టినా, మన దేవుని విషయమై మన ఎన్ని దెబ్బలు తిన్నా, పడిన వారందరినీ బ్రతిమాలుతున్నాను, పర్వాలేదు. కొట్టినవారు మన అన్నలు, మన తమ్ముళ్ళే, పర్వాలేదు, వాళ్ళు మారుతారేమో. ఆ పేషెన్స్, ఆ దయాగుణం, ఆ క్షమాగుణం మన క్రీస్తుకున్న, మన అన్నయ్యకున్న క్యారెక్టర్ మనకు ఉండాలి. ఎందుకంటే మన కన్న తండ్రి పరిస్థితులు బాగులేడు. ఆయన బాగులేడు. ఇప్పుడు చాలా ఆవేశంతో రగిలిపోతున్నాడు. కరోనాతో గుట్టల శవాలు పేరుకుపోతున్నాయి. ఇంకా వచ్చింది ఏందో ఇంకా నువ్వు కనుక్కోవడానికి ముందు వచ్చిన కరోనా పర్వాలేదు, 14 రోజుల వరకు బయటపడేది కాదు అది. ఇప్పుడు కాదు, 3 రోజులతోనే నువ్వు చావులో పడిపోతున్నావు. అది 14 రోజుల తర్వాత కరోనాగా బయటపడేది. ఇది 3 రోజులకే నిన్ను శవంగా మార్చేది ఈ కరోనా. ఇక థర్డ్ వేవ్ వచ్చిందంటే ఓవర్ స్పీడ్, టపా 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 పిట్టలు పడిపోయినట్టుగా
ఊహంలో ఒక రోజు ఇలా రోడ్డు మీద టప్పున పడిపోతున్నావు, ఇంటి దగ్గర ఉంటే టప్పున పడిపోయాయి, రోడ్ల మీద అది అలాంటి భయంకరమైంది. ఇప్పుడు దేవుళ్ళుగా బ్రతుకుతారా? నీతిమంతులుగా జీవిస్తారా? జీవితాలు మార్చుకోండి, కఠినం చేసుకోకండి. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం. సెలవు.